హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు క్యాబేజ్ పకోడీ చేశాను. క్యాబేజ్ పకోడీ ఇలా ట్రై చేస్తే మీరు స్నాక్స్ కానీ, లేకపోతే కర్రీస్‌లో కానీ చాలా బావుంటుంది. ఇలా క్యాబేజ్ ముక్కలనైతే కోసుకోండి. నెక్స్ట్ ఏమో ఉల్లిపాయలేసుకోండి. నేనైతే ఒకటేసుకున్నా. మీ ఇష్టం, మీరు 2 అలా వేసుకోండి. నెక్స్ట్ శనగపిండి నేను 2 కప్స్ వేసుకున్నాను. ఆ తర్వాత బియ్యపిండి 1 కప్ వేసుకున్నాను. దాంట్లోకి మీరు సాల్ట్, ఇంకా జీలకర్ర, కారం ఇలాగా అన్నీ కావాల్సినవి వేసుకోండి. నేనైతే జీలకర్ర, కారం వేసుకున్నా. మీరు వామలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ పోసుకుంటూ ఇలాగా కలుపుకోండి. అలా కలుపుకున్న పిండినైతే నేను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. పిల్లలకైతే మిర్చి అది తగిలితే వాళ్ళు తినలేరు కదండీ! అందుకని తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను. మిగతా పిండిలో మిర్చి వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. అలా ఇలా కనుక ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బావుంటుంది. స్నాక్స్‌కి కానీ, లేకపోతే కర్రీస్ టైప్‌లో రైస్‌లో కలుపుకోవడానికి కానీ చాలా బావుంటుంది. అండ్ ఆయిల్‌ని హీట్ చేసుకున్న, అలాగే పక్కన హీట్ చేసుకున్న ఆయిల్‌లో ఈ పిండిని కొంచెం కొంచెంగా పకోడీ టైప్‌లో ఇలాగ వేయాలి. ఒకే దగ్గర ముద్దలా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేస్తే చాలా వస్తుందండి. టేస్ట్ అది చాలా బావుంటుంది. అండ్ క్యాబేజ్ కూడా మనం ఉడకపెట్టిన అది చేయలేదు కదా! బాగా ఫ్రై అవుతుంది. ఉడకపెడితే అది స్మెల్ వస్తుందండి. దాని టేస్ట్ మారిపోతుంది. ఇలా పచ్చి క్యాబేజ్ చేసుకుంటేనే చాలా బావుంటుంది. చూడండి ఎలాగొచ్చిందో. ఇలా గోల్డ్ కలర్‌లోకొస్తే చాలా బావుంటుంది టేస్ట్ అయితే. నేను చేసుకునే పకోడీలో అయితే టేస్టింగ్ సాల్ట్ కానీ, లేకపోతే కార్న్ ఫ్లోర్ కానీ, లేకపోతే సోడా ఉప్పు కానీ ఇవేం వేయలేదండి. ఇలా ఒట్టిగా చేసుకుంటేనే పకోడీలు చాలా బావుంటాయి. టేస్టీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏమో ఆయిల్ కూడా పీల్చవు. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్‌ని. అండ్ నెక్స్ట్ ఏమో అవుట్‌పుట్ వచ్చేసి చూడండి ఇలాగొచ్చింది. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదండీ! పర్లేదు ఆ మాత్రం ఆయిల్ అది వెళ్తే. చాలా వచ్చింది అవుట్‌పుట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి.